హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సల్మా టాప్స్. ఈ రోజు అయితే వీడియో వచ్చేసి బెస్ట్ వీడియో అన్నమాట. నేను రెగ్యులర్ గా వేసుకునే హెయిర్ స్టైల్ ఏంటి అనేది మీకు చూపించబోతున్నాను. నేనైతే ఏ మోడల్ జడలు వేయనండి. నాకు చిన్నప్పటి నుంచి రిబ్బన్ జడ అంటే పిచ్చి అనమాట. నేను ఇంట్లోనే వేసుకునేది. నేను డ్యూటీకి బయటికి వర్క్ చేయడానికి వెళ్తానని మీ అందరికీ తెలుసు. నేను బయటికి వెళ్ళేటప్పుడు కూడా ఇదే హెయిర్ స్టైల్ మెయింటైన్ చేస్తాను, ఇదే వేసుకుంటాను. అది రిబ్బన్ జడ అనమాట. రిబ్బన్ ఎప్పుడైనా పల్చగా ఉంటే అండ్ అంటే తీగల్లాగా ఉంటుంది. మనం రెగ్యులర్ గా వాడితే దాన్ని సమోసా లాగా చుట్టి మనం బట్టల్లో పెట్టుకున్నట్టయితే ఎప్పుడు ఫ్రెష్ గా ఉంటుంది. అండ్ కుచ్చిళ్ళు వేసేటప్పుడు కూడా ఓపెన్ చేసి నీట్ గా వస్తాయి. నేనైతే రెగ్యులర్ గా ఈ రిబ్బన్ జడని వేసుకుంటాను. చక్కగా ఆయిల్ పెట్టుకుంటాను. గట్టిగా రిబ్బన్ జడ వేసుకొని, అంతకు ముందు అయితే నా జడ చాలా పొడవు అండ్ ఒత్తుగా ఉండేది. మంచిగా ఒక బన్ లాగా వేసేదాన్ని. రిబ్బన్ ఏమనుకుంటారో అని భయం వేసేది ఫస్ట్ కొత్తలో. బట్ నేనైతే రిబ్బన్ జడ వేసుకొని చక్కగా బన్ లాగా మోడల్ గా పెట్టేసేదాన్ని. ఇప్పుడు ఏంటంటే హెయిర్ చాలా పల్చబడింది, కొంచెం పొడవు కూడా తగ్గింది కాబట్టి రిబ్బన్ జడని కిందకి వదిలేస్తున్నాను. బట్ బయటికి వెళ్తే వాళ్ళు నలుగురిలో ఎలా ఉంటుందో అని ఫస్ట్ లో భయపడేదాన్ని. తర్వాత కొంచెం కొంచెంగా ఆలోచించేటప్పుడు నాకు ఒక్కటే అర్థమైంది. ఇప్పుడు నలుగురిలో మనం ఉన్నప్పుడు నలుగురి లాగా ఉండటం కంటే కూడా నాకు సేమ్ గా నలుగురిలో ఒక్కదాన్ని స్పెషల్ గా ఉండడం అంటే నాకు చాలా ఇష్టం. ఏదైనా సరే డిఫరెంట్ గా చేయడం అంటే నాకు ఇష్టం. అందుకే అండ్ చిన్నప్పటి నుంచి కూడా ఇది ఒక ఎమోషన్ లాంటిది. ఇది వేసుకుంటేనే నాకు కంఫర్ట్ గా ఉంటుంది. జడ కుదరలేదు అని ఒక టెన్షన్ ఉండదు. హ్యాపీగా ప్రతిరోజు డైలీ ఆయిల్ పెట్టేసుకొని రిబ్బన్ జడ వేసేసుకొని 6 కుచ్చుళ్ళు పడేలాగా చక్కగా ఫ్లవర్ లాగా కుచ్చుళ్ళు పెట్టేసుకొని వెళ్ళిపోతారు. నాకైతే ఏ ఇబ్బంది ఉండదు. ఇలా ఉందేంటి అని. సో నేను హ్యాపీగానే తిరుగుతాను. ఆ బయట హాస్పిటల్లో కూడా నేను ఇద్దే జడ వేసుకుంటాను. చిన్నప్పుడు అయితే రిబ్బన్ జడలు వేయించుకోవడానికి నాకు వచ్చేది కాదు. మా అమ్మ ఒక్కరే కాబట్టి తను పని చేసుకోవడానికి నన్ను వదిలేసి వెళ్తే ఇంట్లో నాకు జడలు వేసుకోవడం వచ్చేది కాదు. ఇళ్ళమ్మట తిరిగేదాన్ని అనమాట జడ వేయండి అని. వాళ్ళకు కుదిరేదే కాదు. వాళ్ళకు కుదిరే వరకు వెయిట్ చేసేదాన్ని. ఒకవేళ వేసినా నాకు నచ్చకపోతే మళ్ళీ తీయడానికి రాదు, నాకు వేసుకోవడానికి రాదు. ఇది అంతా చూసి చూసి విసిగెత్తిపోయిన నేను 7th క్లాస్ నుంచే రిబ్బన్ జడలు వేసుకోవడం. ప్రతి జడ రిబ్బన్ జడనే కాదు, ఏ జడైనా నా సొంతంగా నేనే వేసుకునేలాగా తయారైపోయాను. సో ఎప్పుడైనా సరే నాకు ఒకళ్ళ ఈ హెల్ప్ లేకుండా నేను ఏ హెయిర్ స్టైల్ కావాలన్నా కూడా నేనే వేసుకుంటాను నా సొంతంగా. అండ్ ప్రతిరోజు స్కూల్ కి కూడా 2 జడలు చక్కగా వేసుకొని పెద్ద పెద్ద కుచ్చుళ్ళు వేసుకొని వెళ్ళేదాన్ని. ఇప్పుడు కూడా అంతే. ఇప్పుడు 20+ వచ్చాయి. ఎంత ఏజో చెప్పను కానీ 20+ వచ్చాయి. బట్ నామోషి లేకుండా నేనైతే ఇప్పటికీ కూడా రిబ్బన్ జడని టైట్ గా కట్టుకొని పెద్ద పెద్ద కుర్చీలో 6 కుర్చీలు పడేలాగా వేసుకొని వెళ్తాను. నాకైతే చిన్నప్పటి నుంచి ఒక ఎమోషన్ లాగా పడిపోయింది ఇది. సో పెళ్ళైన తర్వాత మనకి ఇష్టం వచ్చినట్టు ఉండటం కుదురుతుందో లేదో, ఆ జడలు వేసుకోవడం కుదురుతుందో లేదో, అందుకే ఎప్పుడైనా గుర్తొచ్చినప్పుడల్లా 2 జడలు కూడా వేసుకుంటాను నేను. ఈవినింగ్ రాగానే కూడా ఇదే జడ ఉంటుంది. అండ్ ఎప్పుడైనా వీక్లీ వన్స్ వేసుకోవాలనిపిస్తే 2 జడలు కూడా వేసుకుంటాను. సో మనసుకి ఏది నచ్చితే అది చేయండి. నలుగురిలాగా ఉండటం కన్నా మీరు మీలాగా ఉండటం ఎప్పుడూ బెస్ట్. మన మనసుకి నచ్చినట్టు మనం బ్రతకాలి. ఏ జడ వేసుకోవాలంటే ఆ జడ వేసుకోండి. ఎందుకంటే ఆఫ్టర్ పెళ్లి తర్వాత లైఫ్ ఎలా ఉంటుందో మనం చెప్పలేము. సో 2 జడలు వేసుకోవాలనిపిస్తుందా వేసుకోండి, ఒక జడ వేసుకోవాలనిపిస్తుందా వేసుకోండి. ఇష్టం, నీ మనసుకు నచ్చినట్టు నువ్వు బ్రతకాలి. సో నేనైతే హ్యాపీగా ఇలా హెయిర్ స్టైల్ అయితే చేసుకుంటాను. నా డైలీ రెగ్యులర్ హెయిర్ స్టైల్ అనమాట. ఇంత మందిలో నేను ఒక్కదాన్ని ఇప్పుడు వేసుకుంటానని నేనైతే ఫీల్ అవుతున్నాను. ఇప్పటి వరకు ఎవరు వేసుకోలేదు. ఆఫ్టర్ 20 తర్వాత బయటికి వెళ్ళేవాళ్ళు ఎక్కడా చూడలేదు నేను రిబ్బన్ జడ. మీలో ఎవరైనా ఇలా వేసుకునే వాళ్ళు ఇప్పటికీ ఉన్నారా? అయితే తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ మన వీడియోని ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నా రెగ్యులర్ హెయిర్ స్టైల్ అయితే ఇది. ఎవ్రీడే నాకు విసుకే ఉండదు. చక్కగా హెయిర్ కి ఆయిల్ పెట్టుకుంటాను. నేను ఆయిల్ పెట్టుకొని నీట్ గా టైట్ గా ఇలా రిబ్బన్ తో కట్టుకుంటాను. ఇలాగే నేను డైలీ డ్యూటీకి కూడా వెళ్తాను. ఇదేనండి నా రెగ్యులర్ హెయిర్ స్టైల్ వీడియో. మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. అండ్ చూసారా కుర్చీళ్ళు ఎంత చక్కగా ఉన్నాయో. చిన్నప్పుడు మొండిగా తయారైపోయి నేనే వేసుకోవాలి, ఒకళ్ళు అడిగే అవసరం ఏంటి నాకు, అసలు ఎందుకు వెళ్ళాలి వాళ్ళని అడగడానికి అని విసుకెత్తిపోయిన నేనే నేర్చుకున్నాను. శుభ్రంగా 2 జడలే కాదు, ప్రతి మోడల్ జడ ఏది వేసుకోవాలన్నా వేసుకుంటాను నేను హ్యాపీగా. ఒక అవసరమైతే నాకు అవసరం లేదని నేను ఒంటరిగా ఉండటం ఇష్టం కాబట్టి అలాగే వేసుకునేదాన్ని. అండ్ ఇదండి ప్రాపర్ గా నా హెయిర్ స్టైల్ అయితే, రెగ్యులర్ హెయిర్ స్టైల్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని వీడియోస్ తో మీ ముందుకు వచ్చేస్తాను. వీడియో లైక్ చేయండి, కామెంట్ చేయండి.